వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. మన వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం. అయితే మేము ఒకటి ఆడపిల్ల జీవితం అని ఒక సిరీస్ చేసినాం కదా, దానికైతే మస్తు మంది రియాక్ట్ అయ్యారు. పాజిటివ్ గానే ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితం ఇట్లనే ఉంటదని, కొందరు మాది కూడా ఇట్లనే ఉంది అని మస్తు బాధపడుతున్నారు. ఎవరు అట్లా బాధపడకండి. ఈ రోజు బాధ ఉంటే రేపటి రోజునైనా మంచిగా ఉంటాం అనే ధైర్యంతోనే ఉండుర్రి. ఇక ఆడోళ్ళమన్నాక బాధలు తప్పితే అల్లా తప్పే కదా. కొందరు ఏడ్చినాం నర్సక్క ఏడ్పించినావు అని అన్నారు. మేము కూడా ఏడ్చుకుంటేనే వీడియో చేసినామండి. ఎందుకో మస్తు బాధ అనిపించింది ఆ వీడియో చేసినప్పుడు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మధ్యలో మధ్యలో మంచి మంచి సిరీస్ తో మీ ముందుంటాము. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. అట్లాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటది. మొగడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 46 అన్నమాట. మేము చేసే ప్రతి వీడియోలో ప్రతి సన్నివేశం కానీ ఏదైనా కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదండి. ఎవరు సీరియస్ గా తీసుకోకండి. మేము సమాజంలో జరిగేవే చేస్తున్నాము, అట్లా అని మమ్మల్ని తప్పు పట్టకండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాము. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నిన్న ఆడక్కలకు గట్టిగా ఇచ్చిన ఇక నా గురించి ఎన్ని ముచ్చట్లు పెడతారో ఏం కథను. ఎవత ఎన్ని ముచ్చట్లు పెట్టుకుంటే నాకేంది, నేను చేసే పని నేను చేసుకోవాలి. ఒవ్వలో ఏదో అంటుర్రని నేను ఇక్కడనే ఆగిపోతే నా జీవితం కూడా ఇక్కడే ఆగిపోతుంది. నేనేం తప్పు పని చేస్తలేను, పొరపాటు ఏం చేస్తలేను. నా పనేందో నేను చేసుకుంటున్న రూపాయి వస్తుందానంటే. రోడ్ మీద ఒక కుక్క మొరిగిందని దాన్ని చూసి 10 కుక్కలు మొరుగుతాయట. అవి ఎందుకు మొరుగుతున్నాయో అని కూడా వాళ్ళకు తెలియకుండానే మొరుగుతాయట. సమాజంలో మనుషులు కూడా గంతేనుల్లా. వాళ్ళు ఎన్నన్ను అనుకొని మనం వాళ్ళని పట్టించుకోవద్దు గంతే. మా ఆయన పొలం కాడికి పొద్దుగాలనే వేయండు. ఇలా వరి కొత్తానన్నారట. మరి అత్తదో రాదో ఆ బండి. పొద్దుగాలనే వేయండు పాపం. ఇక నేను దొరకాడికి పోయి జప పని చేసి రావాలి. వరి కోసేది ఉంటే అడిగి పోవాలి, ఏమన్నా పని ఉంటది. అగో ఫోన్ వస్తుంది కదా, ఇప్పుడు ఎవరు చేస్తారు? హలో, ఎవరులా? నేను లత, రాజుని. అవునా, ఈ కొత్త నంబర్ ఎక్కడిది? కొత్త నంబర్లకే ఏ పడుతుంది? ఏ నిన్ననే తీసుకున్న కొత్త సిమ్ గాని. ఏం చెప్తున్నావు లత? ఏం లేదు, పోతాన్నా పనికి. నీ పని సల్లా ఉండా, నువ్వెంత చెప్పినా మారావా లత? ఇక ఆగో, మళ్ళా నువ్వు అదే మాట మాట్లాడుతావు. మనిషి వాడపోతే ఏంటిది? నేనేమైనా తప్పు చేస్తే భయపడాలి గాని ఏమో, నేను పాయేసే పనిలా అందరూ నా ఎంబడ పడతారు. నాకు రూపాయి వస్తుందంటే ఎవరు వస్తలేరు కదా. అట్లా కాదు లత. సరే గాని నేను నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. ప్లీజ్ గీ చెట్టు కాడికి రావా? నేను పోయి వచ్చినాక అత్తగాని, ఇప్పుడు రాను. ఇప్పుడు లేట్ అయింది, ఆడ పోయి పని చేయొద్దా? అరే ప్లీజ్ లత, నీకు నేను ముఖ్యమా పని ముఖ్యమా? ఒక్క 10 నిమిషాలు వచ్చిపోగంతే. అయ్యో రామా, అబ్బో ప్లీజ్ లత, ఒక్కటే 10 నిమిషాలు మాట్లాడతా గంతే. నువ్వు పోయేవు ఇక. సరే అత్తనది. ఈ రాజేం మాట్లాడతాడు? అటు పని బంద్ చేయి అంటాడు. ఎంత చెప్పినా ఇంటలేవని మొత్తుకుంటాడు. ఏం చేయాలో నాకైతే అర్థమే అయితలేదు వీళ్ళందరితోటి. నేనేదో ఎత్తున్నట్టు మాట్లాడుతుంది సమాజం. అబ్బా అద్దంది కదా రమ్మన్నందుకు. ఏమైంది రాజు, చెప్పు. ఏం లేదు లత, నిన్న ఏందో లొల్లి పెట్టినవట కదా. మరిగా పెట్టకపోతే ఏంది? నాకు తిక్కలేత్తది. నేను వచ్చే వరకు మా ఆయన నువ్వు పనికోకు బంద్ చేయి, ఆడక్కలు గిట్లా మాట్లాడుతుర్రు అని అనేసరికి నాకు పెద్ద మంటలేసింది. ఇక ఆడక్కలెవరు గాలే కదా ముచ్చట పెట్టేది నా గురించి. వాళ్ళే అని నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు? అరే వాళ్ళైతే వాళ్ళకు తాకుతాయి రాజు, నీకెందుకు అంత రేషం పొడుచుకొత్తాంది? అలా నీ పెళ్ళం ఉన్నదనా? నా పెళ్ళం ఉన్నదని కాదు లత, ఎందుకు చెప్పు వట్టిగా. ఇప్పటికే మంది కళ్ళల్లో ఉన్నావు, మంది నోట్లల్లో ఉన్నావు, మళ్ళా వాళ్ళ నోట్లల్లా ఎందుకు పడతావు? ఏమోతి, మరి మంది నన్ను ఎన్నన్నా కూడా ఏం కాదా? నేను ఊకుంటా అంటే పోతా అంటే వాళ్ళు గట్టిన రెచ్చిపోతా అంటారు. ఒక్కసారి గట్టిగా వార్నింగ్ ఇస్తే మన జోలికి రారు. సరే గాని నువ్వు ఆ పని బంద్ చేయి లత. నీకు వేరే షాప్లనన్నా ఎక్కడన్నా నేను పని చూస్తా గాని వాని దగ్గర ఓడు బంద్ చేయి. అసలు మీరు అందరు నా గురించి ఏమనుకుంటారు రాజు? ఒక్కసారి చెప్పు. ఏం లేదు లత, వాడు మంచోడు కాదు. వాడు ఆల్రెడీ 2-3 ఇట్లనే వాడుకున్నాడు, ఇష్పెట్టిండు. వాడు నిన్నేం చేస్తాడో అని నాకు భయం పడుతుంది. అరే వాడు ఎసుంటోడో నాకు అర్థమైతలేదా? నేను రోజు వాడి ఇంటికి పనికి పోతున్నా. వాడు నాతోని ఒక చెల్లెని చూసినట్టే చూస్తాడు. ఎంత మంచిగా మాట్లాడుతుండు. నువ్వేమో వాని మీద లేనిపోని నిందలెత్తావు. అరే పిచ్చిదానా, ఫస్ట్ గట్లనే మాట్లాడతారే, గట్లనే వలలేస్తారే. వలలేసినాక ఇక కథమే. ఇగో రాజు, నీకు దండం పెడతా, నువ్వు నాతో ఏం చెప్పకు. నాకు మస్తు తప్పులున్నాయి రాజు, అవి నేర్పే బాధ్యత ఇప్పుడు నా మీదనే ఉన్నది. ఎందుకంటే నేనే అడకొచ్చిన కాబట్టి నేనే నేర్పాలే.
నాకేమైనా తేడా అనిపిస్తే నేనే వాళ్ళ ఇంట్లో పని చేయ అంటున్నా కదా. గట్ల కాదు లత, నా బాధ అర్థం చేసుకోవా నువ్వు అసలు? నేనేం తప్పు చేస్తలేను రాజు. పుష్కనా నువ్వు అని వలలో పడతావు, అప్పుడు ఏందన్నట్టు చెప్పు ఒకసారి. నీకు మెంటల్ ఆసలు నేను నీకు ఎట్లా కనిపిస్తున్నాయి చెప్పు. నువ్వు వేరే ఒక్క మొగోని మాట్లాడితేనే వాని చూస్తేనే నాకు నచ్చది. అసొంటిది ఎవరు లేని ఇంట్లో ఒక్క మొగోడు ఇంట్లో పోయి నువ్వు పని చేస్తున్నావు అంటే ఈ గుండె ఎట్లా తట్టుకుంటది లత? నీకు ఎంత చెప్పినా అర్థమైతలేదు. సమాజం నిందలు ఎత్తుర్రు, నీ మీద లేనిపోని మాటలు అంటుర్రు. ఆ మాటలన్నీ నాకు వినబుద్ధి అయితలేదు లత. వినబుద్ధి కాకపోతే చెవులు మూసుకో. వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అంటారు అని నా పనిని నేను మానుకోను, అర్థమైతుందా? నేనేం లంగతనం చేస్తలేను, దొంగతనం చేస్తలేను. ఇక ఎటి చేసి నువ్వైతే ఆ ఇల్లు వదిలిపెట్టవిగా. వదిలిపెట్టా నేను, గంతే. చేసుకుంటా, పని చేసుకుంటా, పైసలు వస్తాయి, అప్పు కట్టుకుంటా, నా పిల్లల్ని చూసుకుంటా. వాడేమన్నా తేడాగా ప్రవర్తించిన రోజు నేనే పోనని చెప్తున్నా కదా. ఓసి పీసుదానా, నీకు ఇంకెట్లా చెప్పాలే? నేను ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేవు. తర్వాత మస్తు బాధపడాల్సి వస్తుంది లత నువ్వు. నాకు ఆ రోజులు రావు గాని నువ్వు నా మీద ఎక్కువ ఆలోచించక, అర్థమైతుందా? నేను పోతాన్నా, ఇక నాకు పని ఉన్నది. వచ్చినాక పొలం కాడికి పోవాలి మళ్ళా. ఏమో లత, ఎంత చెప్పినా ఇంటలేవు. ఇక నీ ఇష్టం, నేనేం చెయ్యలేను. ఇక నేనేం తప్పు పని చేస్తలేను రాజు, నువ్వు నా మీద ఏం టెన్షన్ పడకు, అర్థమైతుందా? నేను నీ గురించి ఇంతగానం ఆలోచిస్తానా, కనీసం నువ్వు నా గురించి సరే పని బంద్ చేస్తా అని కూడా అంటలేవు అంటే ఇక నాకు అల్లనే అర్థమైంది లత. నేను నీతో తర్వాత మాట్లాడతా రాజు, పోతున్నా. చెప్పుతే ఈయనోళ్ళను షడంగా చూడాలంటారు. ఏమన్నా వేసుకొని ఈ మళ్ళీకి ఏమైందో ఇటు ముఖే అత్తలేడు. ఇక నేను పోతే ఆ మళ్ళీ అసలే రంకుల మళ్ళీ ఏమిటికి అత్తన్నవే పోసి అని అన్న అంటది. లొలి పెట్టుకుంటది. నేను అందుకే పోతలేను. ఈ మళ్ళీ కన్నా నేను గుర్తుకత్తలేనా? రానన్న అత్తలేడు. ఓ పోసవ్వా, తిన్నవా? తిన్నా. ఏమైందే గిట్లా వచ్చినావు? ఏం లేదు పోసవ్వా, నువ్వేం కూర వండినావు? నేనానే కోడిగుడ్లు వండుకున్నా. అవు పోసవ్వా, నువ్వు ఉన్నదానివే ఒక్కదానివి గాని మంచిగా వండుతావు, తింటావు, నీకే రంది లేదు. అయ్యో, మరి నీకేం రందే? నువ్వు కూడా ఒక్కొని వేళ వండుకొని తినక నీకేం బాధ అవుతుంది? ఏ ఇక మొగొన్నాయే, నాకేమో కూరలు చక్కగా వండరాదాయే. ఏం చేసుడు పోసవ్వా, నీలాంటి పెళ్ళం నాకుంటే మంచిగా ఇద్దరం కలిసి మెలిసి ఉందుము. అబ్బో, ఈ తీట ముసలోడు చూసినావా? ఎవరన్నా చూసి చేసుకోకపోయినవే. ఓ పోసవ్వా, ఎవరెందుకు, నువ్వున్నావు కదా, మన ఇద్దరం ఒక్కింట్లుందాం. నాకు అచ్చేపించి నీకే ఇస్తా, నువ్వు అండు, మన ఇద్దరం తిందాం. ఎట్ట అందుకొని పెడతా. అసలు నేను నీకు ఎట్లా కనబడతానరా ముసలోడా? అయ్యో పోసవ్వా, గంత కోపానికి రావడుతుంది. నేను మంచిగానే చూసుకుంటా పోసవ్వా నిన్ను. ఓ నీ చూసుకునుడు మునుగా, నువ్వు ముసల్తనానికి వచ్చినావు, రేపో మాపో జప్తావు. ఇంకా నేను నిన్ను పట్టుకోని ఉండాలా? భలే మాట్లాడుతున్నావు పో. రాను నువ్వు పడుసోని వెళ్తున్నావా? పడుసోని మాటలు మాట్లాడుతున్నావు. అయ్యో, పడుసోన్నో ముసలోన్నో, ఇద్దరం ముసలోళ్ళమేనాయే, ఇద్దరం మింగిలైతే అయిపోయా. ఏ ఊకో, ఎవరన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. ఏ మాటలు మాట్లాడుతున్నావు? అసొంటి మాటలు మాట్లాడకు. ఇంకోసారి ఎక్కడన్నా అనేవు మన ఇద్దరికి ఏదో ఉందని అడక్కలు ముచ్చట్లు పెడతారు. నువ్వు సప్పుడేకుండు జరా. నువ్వు మా ఇంటి మొక్కన కూడా రాకు. అబ్బో, నువ్వేదో మంచి ముసలోను అనుకుంటే ఏందో మాట్లాడబడుతుంది. ఓ పోసవ్వా, మంచోన్ని కాకపోతే షెడ్డోన్నా నేను? నా దగ్గర బొచ్చడు పైసలున్నాయి పోసవ్వా, అవన్నీ నీకే అయితాయి. ఏ ఊకో, నీ పైసద్దు నీ కథద్దు పో. పో ఇంటికి పో, నేను బయట పోతానా. అయ్యో, ఎటు పోతానవు పోసవ్వా? నేను నీకోసం వస్తే నువ్వేట పోతానబడుతుంది. నాకు పని ఉన్నది. దొరా ఉన్నరా? ఓ దొరా. ఉన్న లత, ఏమైంది ఇంత లేట్ అయిపోయింది? ఏం లేదు దొరా, ఇలా కొంచెం లేట్ అయిపోయింది. మీకు ఎట్లున్నది పానం? జర ఓ తీరున్నదా? జ్వరం గిట్ట తక్కువైందా? ఏం తక్కువైంది లత, బాగా కాళ్ళు గుంజుతాన్నాయి. ఇప్పుడే లేసి మెల్లగా స్నానం చేసిన. అయ్యో అవునా దొరా, నేను అచ్చుడే లేట్ అయింది. మరి ఏం చేయమంటారు? ఏమన్నా తింటారా? కొంచెం ఉప్మా అయిపో లత, చేసి ఇక్కడికే పట్టుకరా బెడ్రూమ్ కి. నాకు అక్కడికి వచ్చి తినే అంత ఓపిక లేదు లత. సరే దొరా, తీసుకొస్తా. ఒక్క 10 నిమిషాలు ఆగండి. సరే జల్దిరా. సరే
తొందరగా చేసుకొస్తా. ఈరోజు ఏదన్నా ఒక ప్లాన్ గట్టిగా వెయ్యాలి. ఈమెని నా ఒళ్ళో పడేసుకోవాలి. మొన్న థమ్స్అప్ లా మత్తు మందు కలిపితే ఒక్కటే సెకండ్ల మిస్ అయింది. ఇలా ఎట్లయినా వేసి మిస్ చేసుకోవద్దు. ఏం చెయ్యాలి నాకు అర్థమైతలేదు కదా. ఈమెను నా మాయలోకి ఎట్లా దింపాలి? సాతనగానట్టు బెడ్ మీద వండుకొని యాక్షన్ చేస్తా. ఆమెను నా వలలో పడేసుకుంటా. ఈ బెడ్రూమ్ అయితే సెట్ కాదు కానీ వేరే బెడ్రూమ్లోకి పోదాం. ఈ బెడ్ అయితే మంచిగా ఉన్నది. వస్తుంది, యాక్షన్ స్టార్ట్ చేద్దాం. అయ్యో దొరా, ఏమైంది అట్లా పడుకున్నారు? ఇప్పుడు బానే ఉంటారు కదా. అబ్బా నాకు కాళ్ళు పోతున్నాయి లత, సాతనైతే లేదు. అయ్యో మరి డాక్టర్ కి ఫోన్ చేయమంటారా? ఏ గోళీలు తెచ్చుకున్నా, నిన్న కూడా నైట్ పోయి వచ్చిన లత. డాక్టర్ ఏం చేస్తాడు ఇక? మీరు లేచి ఫస్ట్ గీ ఉప్మా నుండి సెట్ అవుతుంది. అబ్బా నాకు తినే ఓపిక లేదు లత. కాళ్ళు బాగా గుంజుతాన్నాయి, వశపడతలేదు. ఏం చేయాలి నేను? తినక దొరా, తింటే ఏవి గుంజాయి? మీరు చక్కగా తిండే తింటలేరా? ఏ గుంజకపోతే ఏమైతాయి? అయ్యో దొరా, ఇది తినండి సెట్ అవుతుంది. తినే అంత ఓపిక లేదు అని అంటారు. మరి నేను తినిపిస్తలేండి స్పూన్ బట్టి. హే నీకెందుకు తీలత శ్రమ? ఉండని అక్కడ, నేను తింటా కాసేపు అయినాక. అయ్యో దొరా, మళ్ళా సల్లారితే తినబుద్ధి కాదు. ఇళ్ళ శ్రమేముంది దొరా, కూసోర్రి. నువ్వు మస్తు మంచిదానివి లత. ఏయిగా మీరు నాకెంతో హెల్ప్ చేసిరు దొరా, మీకు ఈ మాత్రం చెయ్యలేనా నేను? సరే లత, నేను తింటలే, నీకెందుకు శ్రమ? అద్దు దొరా, నేను తినిపిస్తా. స్పూన్ బట్టి తినండి, సప్పుడేక గోళీలు వేసుకొని పడుకోండి. ఇక్కడ కూర్చో లత, బెడ్ మీద కూర్చో. అబ్బో దొరా, మీ స్థాయికి నేను మీ పక్కన కూర్చోను. స్థాయి అంటూ మాట్లాడకు లత, మనుషులం అన్నప్పుడు అందరం ఒకటే. అబ్బో దొరా, మీ మనసు మస్తు మంచిది. తినండి దొరా. అబ్బా కడుపు నిండింది లత. మీ టాబ్లెట్స్ ఎక్కడున్నాయో చెప్పండి, తీసుకొస్తా. అక్కడ ఉన్నాయి లత, బెడ్రూమ్ కాడ, తీసుకురాపో. సరే దొరా, ఇప్పుడే తీసుకొస్తా. అబ్బా గిట్లాంటి పెళ్ళం ఉంటే ఎంత మంచిగుండో. మంచిగా లేదు అనుడితోనే ఎంత ముద్దుగా తినిపిస్తాంది తన బంగారు చేతులతోటి. అబ్బా నాకు ఎంత మంచి అదృష్టం దక్కిందో. ఈమెను ఎట్లయినా నా పెళ్ళంగా చేసుకోవాలి, ఈమెతోటి సుఖంగా ఉండాలి. తీసుకొచ్చినవా లత? తెచ్చిన దొరా, వేసుకుంటారా? ఇప్పుడే తిన్నారు కదా, కాసేపు ఆగుతారా? ఆగుతా లత, కాసేపు అయినాక వేసుకుంటా. సరే అట్లా పడుకోండి మీరు, నేను బోళ్ళు ఉన్నాయి తోమేస్తా. ఓ ప్లీజ్ లత, తర్వాత దోమదు గాని ఇక్కడ ఉండవా? నువ్వు ఉంటే కొంచెం ధైర్యంగా ఉన్నది. నాకు ఎవ్వరు కూడా ఇట్లా తినిపియలేదు, ఇట్లా చెయ్యలేదు. నీ అంత మంచి మనసున్న అమ్మాయిని ఎక్కడ చూడలేదు లత నేను. అయ్యో అవునా దొరా, ఇక మీరు మాకు పనిచ్చిర్రు, పైసలు ఇస్తారు, మేమల్లా తప్పేమున్నది చేసేది. నువ్వు మస్తు మంచిదానివి లత. నాకు నీలాంటి భార్య ఉంటే ఎంత బంగారం లెక్క చూసుకుందునో. కాలు కింద పెట్టకుండా చూసుకుందును, కార్లల్లో తిప్పుదును, మస్తు మంచిగా చూసుకుందును. నా భార్యకు ఏంచి పెట్టుకున్న నగలన్నీ ఎద్దును, అన్నీ మంచిగా చూసుకుందును. కానీ నాకు ఆ అదృష్టం లేకపాయే. అబ్బో ఈ దొరా పాపం, భార్య ఉంటే ఎంత మంచిగా చూసుకును. ఈ సొంటోళ్లకు దేవుడు గట్ల చేసే. అవునా దొరా, మీరు అస్సలు బాధపడకండి, మీకు మంచి అమ్మాయి వస్తుంది. మంచి అమ్మాయి ఎందుకు లత, నీలాంటి అమ్మాయి వస్తే చాలు. వస్తది దొరా, నీకు మంచి మనసున్నది. నీ మనసుకు తగ్గట్టు అమ్మాయి ఖచ్చితంగా వస్తది. అబ్బో అంతెట్లనో అయితాంది లత. పడుకోండి దొరా మరి కాసేపు. నిద్ర వస్తలేదు లత. సరే సరే, నేను ఇక్కడే కూర్చుంటలేండి, మీరు పడుకోండి, ఏం భయపడకండి. అయ్యో నా వల్ల నువ్వు మస్తు ఇబ్బంది పడుతున్నావు లత. ఏ ఇబ్బంది ఏం లేదు దొరా. నువ్వు కూడా పడుకో లత కాసేపు. అయ్యో నాకేం నిద్ర వస్తలేదు దొరా. సరే సరేలే. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? మే పడుకుంటే మంచిగా ఉండు కదా. ఎంతసేపు కూర్చుంటావు లత అట్లా ఒరుగు? ఏ కూసుంటా దొరా, నడుమునొస్తే గిట్లా ఒరుగుతలేండి, బాధపడకండి నా గురించి, మీరైతే పడుకోండి. అబ్బా అంత నిద్ర వచ్చినట్టు అవుతుంది కదా, ఇట్లా ఒరుగుతా కాసేపు. అయ్యో పడుకున్నట్టుంది కదా, నిద్ర వచ్చింది. అబ్బో ఎంత అందంగా ఉన్నది, నిద్రలో కూడా ఎంత సూపర్ ఉన్నది. ఈ అందం అంతా నాకు దక్కుతే నా అంత అదృష్టవంతుడే ఉండడు. చేస్తుందంటవా?
అబ్బా ఈమె చర్మం వాసన ఎంత మంచిగుందో. పక్కకు పడుకుందాం. ఆమె లేస్తే అయ్యో నేను ఇక్కడ ఎందుకున్నా పడిపోయినట్టున్నా అని అందం. సోయి లేకుండా నిద్రపోయింది. అబ్బా ఎంత హాయిగుందో. గిట్లాంటి ఆమె నాకు భార్య అయితే ఎంత మంచిగుండో. అయ్యో దొరా మీరు ఇక్కడ ఉన్నారేంది? అయ్యో లత బొర్రుకుంటా వచ్చినట్టున్న లత. అయ్యో దొరా నాకు కూడా అటే కన్నంటుకుంది. ఇక నిద్ర పట్టింది మిమ్మల్ని చూసుకుంటూ ఉంటా అంటే. ఇక నేను బొర్రిన లత కింద పడ్డట్టున్నా ఏమనుకోకు. అయితవైతి దొరా. అవ్వా అయ్యా కాళ్ళు లాగుతాన్నాయి. అయ్యో దొరా గంతా అదైతారు. మరి నన్ను ఒత్తుమంటారా దొరా కాళ్ళు? అబ్బో లత నువ్వు దొరసానివి. నీతోటి కాలెట్లొత్తిపించుకుంటా అనుకుంటున్నావు లత. అద్దద్దు. అయ్యో మరి డాక్టర్ని రమ్మందాం. 2 గ్లూకోజ్లు అన్న పెట్టుకోలేరు? వద్దు లత. సరేలేండి మరి నేను బోర్లు తోమి పోతాయ్యా ఇంటికి. నాకు కూడా పొలం కాడ మస్తు పని ఉన్నది. లత నేను వచ్చి అట్లా బొర్రుకుంటా వచ్చి అట్లా పడ్డా కదా. నువ్వు తప్పుగా అయితే ఏం అనుకుంటలేవు కదా. ఈ దొరా నాకు మీ గురించి తెలియదా దొరా? సరే సరే లత కాసేపు ఉండొచ్చు కదా లత ఇక్కడ. అలా సాయంత్రం అత్త దొరా. ఇక బోర్లు తోమేసి పోతా, కొంచెం పని ఉన్నది. సరే సరే వెళ్ళు. ఈ దొర కావాలనే బొర్రిండా లేకపోతే ఎట్లా? ఏ దొరకు అట్లాంటి బుద్ధులు లేవు గాని. అబ్బా పనిలో ఏరిన ఇన్ని రోజులకైతే ఆమె చర్మాన్ని ముట్టుకోగలిగినా. అబ్బా ఇక ఇట్లనే మెల్లమెల్లగా ఆమెను నా సొంతం చేసుకోవాలి. నా సొంతం చేసుకోవాలంటే ఇంకా పెద్ద పెద్ద ప్లాన్ వేయాలి నేను. మాకు తెలిసిన గురువుజున్నాడు, ఆయనను సలహా అడుగుదాం. అడిగితే ఏం సలహా ఇస్తాడో దాన్ని బట్టి ఫాలో అయ్యి ఈమె నా సొంతం చేసుకున్నోన్నే కావాలి నేను. ఇక రాజేమో ఆడికి పోవద్దంటుండు. ఆ దూరం మంచోడు కాదు, వాళ్ళెత్తడు నిన్ను అంటాడు. కానీ ఆ దూరం చూస్తే అట్లా అనిపిస్తలేదు. నాకేమన్నా తేడా అనిపిస్తే నేనే పని బంద్ చేస్తా గాని. ఓ మల్లయ్యా ఏమైంది? మా ఇంటికి వెళ్ళి అత్తనే లేవు. నేను నీ గురించి చూసే చూస్తానా? ఏ ఇక ఏం రావాలి పోసవ్వా. అమ్మ మళ్ళీ తిడుతుంది. అటుకెళ్ళొస్తే ఎందుకు వచ్చిన బాధ అని ఇంట్లోనే ఉంటానా. అయ్యో మీ మళ్ళీ ఊకే నిన్నే చూసుకుంటూ ఉంటాందా? ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చి ఇట్లా ఊక నేనేమో నీ గురించి ఎదురు చూడబడితిని. నా గురించి ఎందుకు అవ్వా నువ్వు చూసుడు. అయ్యో నేనేమన్నా ఇంత చేసుకుంటా ఇంత తింటావు అని చూస్తానా. నీ గురించి నాకు పాపం అనిపిత్తది. అయితవా ఉన్నదా మల్లవ్వా? ఆ ఉన్నది, బట్టలు విండేస్తాంది. నువ్వు అత్తలేవని నాకంత పిసపిస అవుతాంది మల్లయ్యా. అయ్యో రోజుకొకసారి అన్నట్టు మొకే అత్త ఏమైతాంది? గా ముసలోడు అసొంటిది అత్తాండు. ఏ ముసలోడు? అదే నీ దోస్తు. ఆడేమిటికి వస్తాండు మీ ఇంటికి ఊకే? ఏమో అంత ఎట్లనో మాట్లాడతాండు. మన ఇద్దరం ఒక కాడు ఉందాం, నా పింఛన్ పైసలు నీకు ఇస్తా, ఒక కాడ అండుకుందాం అంటాండు మల్లయ్య. నాకంత రోత అనిపించింది. అదే కట్టి అందుకొని పెట్టి పెడతా అనుకున్నీగా. అయ్యో అవునా పోసవ్వా. మరి ఆయనకెవరున్నారు నీకెవరున్నారు? ఇద్దరుంటే అయ్యే పోతుంది కదా. అగో మల్లయ్య గట్లన పడుతుంది. నీతోటి అన్నుంటా గాని ఇక ముసలంతో ఉండ నేను. నాతోటి ఉంటావా? నాకు నా పెళ్ళం ఉన్నది పోసవ్వో. ఇక నిన్ను నన్ను చంపి నరికి బొంద పెడుతుంది. మల్లవ్వ గురించి తెలుసు కదా నీకు. అయ్యో మల్లయ్య గట్లన పడుతుంది. నన్ను కూడా చేసుకో. ఇద్దరు పిల్లల ముద్దుల మొగని అవుతావు. ఓ పోసవ్వా ఇక ఏమన్నా ఉన్నదా? ఈ ఒక్కదాంతోనే ఏగిత్తలేను. నా బూర్వీకి షారుగా వస్తుంది. ఇక నిన్ను వేసుకోవాలా? మా మళ్ళీ ఉంచుతుందా? ఆ ముసలోని చేసుకో, మంచుకుంటారు ఇద్దరు. ఆడిప్పుడు అప్పుడు వచ్చేటట్టున్నాడు. నువ్వు కూడా పోయేటట్టే ఉన్నావు కదా పోసవ్వా. ఈ అల్లైనా రేపైనా ఆ ఊగలేని పొగలం పోతూనే ఉంటాం. ఏమో తీ మల్లయ్య, నా బాధ నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. అగో ఏం చేస్తున్నారు? ఏం లేదే, నేను ఇప్పుడే వచ్చిన. మల్లవ్వ ఏం చేస్తాందని. ఏంది మరి మల్లవ్వ ఇంటికి వచ్చి మల్లయ్య ముచ్చట పెడతాన్నావు కదా? మల్లక్క లేదా? ఉన్నది నర్సవ్వా. ఉన్నది ఇంటెనక బట్టలారెత్తాంది. ఏమైంది? ఎందుకు వచ్చినావు? అట్టిగానే వచ్చినావా? నువ్వో పనికి వచ్చినావు, నేనో పనికి వచ్చినా. నాకు మల్లక్కతో ముచ్చట పెట్టకపోతే నాకు మనసు పట్టది, అందుకే వచ్చినా. ఉన్నది అవ్వలాలా? కుసోరి. ఓ మల్లు ఉన్నవానే ఇంట్లో?
మరి ఏమనుకుంటున్నావు? మల్లుబాయ్ పెట్టుకున్నా. పోసక్క పేరు కూడా కొట్టపోయినావు పోసుబాయ్ అని. ఏమైందే ఏమో గులుగుతావు? అరసావేందో నోట్లనే అనుకుంటది, బయట కంటే ఏమైతాంది? ఏమైంది మరి గిట్లా వచ్చిర్రు? మరి చెప్పవు పోసవ్వ వచ్చిందని ఏం చేస్తాన్నావు? అయ్యో ఆమె ఇప్పుడే వచ్చిందే, నిన్ను పిలుస్తాన వరకే నరసవ్వ వచ్చింది. ఏ మాట్లాడుకొని తీయవ్వా, ఎవరేమనుకుంటే ఏంది, మీరంటే మీకు వత్తది. ఊరు ముసలోడా అన్నది మేమేరా. అవునా అనే మళ్ళీ మరి మీరన్నారని దానికి ఎట్లేరుకైంది? ఏమైంది నరసవ్వ? దాని గురించి మనం మాట్లాడుకోలేమా? ఆ ముచ్చడనట మొగోనికి ఎరుకైందట, ఆ మొగడు నువ్వు పనికి అన్నడట. ఇక ఇట్లా మేము కూర్చున్న కాడికి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది. ఈ ఆడక్కలతోటి బాధే ఉన్నది, మంది గురించి చచ్చేటట్టున్నది. నేనేమన్నా లంగతనం చేస్తానా, దొంగతనం చేస్తానా, నా పని నేను చేసుకున్నా కూడా ఓర్తలేరు, అది ఇది అని మస్తు తిట్టింది కాదు మమ్మల్ని. అవునా అనే లంజబొడ్డు గట్ల తిట్టిందా? సంసారి పొక్కైనట్టు. ఏమో గాని ఇప్పుడు మేమన్నామని దానికి ఎట్లేకైంది? నాకు అదే మా మనసులో తిరుగుతాంది, అస్సలు నిద్ర పడతలేదు. మీరు ఆడక్కలు ఉన్న కాడ ఉంటారా అవ్వా? మీకు ఏడబోయిన మంది గురించే ముచ్చట్లాయే. ఇక ఈ ఊర్లే మీకంటే ఎవ్వరు ముచ్చట పెట్టరు. ఇక అది మనసులో అదే అనుకొని మీ దగ్గరకు వచ్చి తిట్టింది. ఓ నువ్వు దాని ఇంటికి పోయి చెప్పేటట్టున్నావు కదా, ఇప్పుడు ఎందుకు గంత కనబడుతున్నావు? అవునే మళ్ళీ నేను అప్పుడు అడుగుతూనే ఉంటిని, మరి నువ్వు ఇట్లా అన్నావే అంటే నేనెందుకంటా అని తలకాయ అటు ఇటు ఊపుతీవు కదనే. మళ్ళీ ఇప్పుడు చూసినవా ఆ భూమిలో లంగలుండరే నిజంగా. లంగలంటావు బద్మాషోడా, మేమెందుకు అదైనాం? అందరు అనుకునే ముచ్చట్లే మేమనుకున్నాం, అలా తప్పేమున్నది? ఏ తిట్టకు మల్లక్క, ఏం తిడతావు ఊకే? అయ్యో మళ్ళీ ఏం తిడితే దీనికి బాగానే వస్తాంది కదా. ఇక తిట్టకపోతే గిసొంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా కోపం రాదా? మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మీరెందుకు పుల్లలు పెట్టి గెలుకుడే, మీకేం పని? ఓ మల్లయ్య, ఇక ఆడోళ్ళు అన్నాక కూసున్న కాడ ఓటెనుకోటి ముచ్చట్లు అత్తనే ఉంటాయి. ఇప్పుడు మేం మాట్లాడుకున్న ముచ్చట అట్లెట్లా ఎరికైంది? అవునే నరసవ్వ, మనం రాజుగారి ఇంటికేనాం, పోయినప్పుడు రామా నువ్వు నేనే ఉన్నాం. దాని గురించి మాట్లాడుకోగా రాజుగాడు ఎన్నుకున్నాడే, మరి వాడు గిట్లని పోయి చెప్పిండా ఏంది? ఇప్పుడు గుర్తుకొచ్చింది మల్లక్క, ఈ మిండడు పోయి ఆ మిండనికి చెప్పవచ్చు. వాడు పెళ్ళాం మీదకి రేసైంది కావచ్చు, లేకపోతే ఈ రాజుగాడే పోయి లతకి చెప్పవచ్చు. అబ్బో దీని స్టోరీ బాగానే ఉన్నది. అయితే ఈ రాజుగానికి ఏం పని అని చెప్పిండు దొంగ పడుకో. నేను గదే పరిశాన్ అయితన్నా, మరి ఎప్పుడు లేంది ఇప్పుడు మేమన్నామని మా దగ్గర చెక్క తిడుతాంది. దానికి ఎట్లా తెలిసిందని నాకు రాత్రి అంతా నిద్ర పట్టులేదు. ఊర్ని అవ్వ, అరే మా ముసలోడు తిట్టుడే తిట్టుడు, ఏం పుట్టిందే గుంబత్త బొరినట్టు బొడతాను, నిద్ర పోతలేవని నన్ను తిట్టుడు. చూసినవా నరసవ్వా, ఇక రాజుగాడు లతను మర్చిండు అని అంటారు కదా, ఏడ మర్చిండు చెప్పుర్రి. మరిచేది ఉంటే ఈ ముచ్చట పోయి లతకి ఎప్పుడునా చెప్పకపోయేటోడు కదా. అని మనసులో ఇంకా లత ఉన్నది, అందుకే వాడు లత గురించి ఆలోచిస్తాడు. ఆ గురించి కూడా నువ్వు ఆలోచించరాదు మల్లయ్య. ఓ నరసవ్వ, నువ్వు బాలే ఉన్నావు కదా, గట్లంటానవేంది? దీని మాటలు పాడగాను, దీన్ని సుండి నోరు అందరిని కొడుతుంది. ఇదొక్కటి మునుగాక నన్ను కూడా ముంచుతుంది. ఏమో తీయ నర్సి, ఇయ్యాల రేపు ఎవరి దగ్గర ఏ ముచ్చట మాట్లాడద్దే, అది తిరిగి మనకే దాకుతుంది. మనకు వచ్చిన బాధ ఏందే? నువ్వు ఆ సుండి నోరు పెట్టుకొని ఊకోవు, నీ ఎంబడి నన్ను పట్టకపోతావు, మన ఇద్దరికి పడుతుంది ఎక్కడికి పోయినా పేడ. ఓ ఐలాపురం జోడు పోయినట్టు పోతారు కదా, టింగు టింగు టింగు, ఆ టింగు 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 అనుకుంటా. అయ్యో మరి నువ్వు రోజేడ పోతాను? ఓ నరసవ్వ, నువ్వు భలే ఉన్నావు పో. నిజంగానే జనాలు నా గురించి తప్పుగా అనుకుంటుర్రా? అనుకుంటే అనుకోని నేనేం చేస్తా? లత, ఓ లత. ఓ రాజు, నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? ఏ నీకోసం ఏం రాలేదు గాని మీ ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఇలా మిషన్ రాలేదట కదా? రాలేదు గాని నీకు మిషన్లతో ఏం పని? నీ పని నువ్వైతే చూసుకోలేవు. దొరికింది కదా బందోబస్తు సంపాదన. ఎందుకు రాజు గట్లా మాట్లాడతావు? నేను ఇట్లనే మాట్లాడతా, ఇక నీతోటి మాట్లాడదలుచుకోలేదు లత. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసుకో. ఏదో ఒక రోజు నా విలువ, నా మాటలు అన్ని గుర్తుకొస్తాయి. అప్పుడు గుర్తుకొచ్చినా కూడా నేను నీ దగ్గర ఉండా. అరే
రాజు నేనేదో చేస్తున్నట్టు నువ్వు గట్లా మాట్లాడుతున్నవేంది? ఎప్పుడైనా నువ్వు అన్నిటికీ సపోర్ట్ ఇద్దువు, ఇప్పుడేమో గిట్లా మాట్లాడతావు. మంచి పని చేసేటప్పుడు అది ఎంత రిస్క్ అయినా మంచిదే, నేను సపోర్ట్ చేస్తలత. కానీ ఇది మంచి రూట్ కాదు, ఆ రూట్లకు పోకు అని అంటే నా మాట వింటలేవు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు తెలిసి వస్తుంది. లింగన్న, ఓ లింగన్న ఉన్నవానే? ఏమైందిరా గిట్లా వచ్చినావు? ఇలా వరిగోసే మిషను అత్త అన్నదేమో మీకు రాలేదానే? ఏమోరా రాలేదు. నేను ఎప్పుడుతోనే ఉన్నా, ఆయనకు 2-3 రోజులు ఉంది. మళ్ళా నాదిసి పెట్టి వేరేటోనికి వేయండు. సరే సరే, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారే. ఇప్పుడు మీ పొలం కొత్తనే వరి మిషను మా పొలంకి రావాలి కదా. రేపు నువ్వు గోపియ్యి, ఎందుకంటే వాతావరణం కూడా మంచిగా లేదు, ఎప్పుడు వర్షం పడేది తెలుస్తలేదు. ఆయనతో పంట అంతా ఖరాబ్ అవుతుంది. అవునారా? మరి ఎవరాళ్ళు? ఏగి పక్కూర్లు ఉంటాడే రాజేష్ అని, ఆయన వస్తానన్నాడు. రేపు పొద్దుగాలనే రమ్మన్నా, జర పొద్దుగాల వచ్చి ఆడ ఉండు, 6 వరకే వస్తా అన్నాడు. అయ్యో 6కేనా? పొద్దుగాల వస్తేనే నయ్యం గాని రేపు నువ్వు కూడా రాయి. ఆడ ఒక్కదానికి నాకు సాతన కాదు. అయ్యో దూరింటి కాడికి పోవద్దానయ్యా? రేపు సాయంత్రం పోయి వేసద్దుతి. ఈమె పోకు అని చెప్తే ఎంత తినటట్లేదు కదా. ఏమన్నా లంగతనమా దొంగతనం రా? మందికి భయపడి ఎందుకు దాసుకునుడు? ఇంట్లో మన పని మనం చేసుకుంటా పోవాలి గాని. అయితవే గాని రేపైతే పొద్దుగాల 5:30 వరకే చేన్లు ఉండు. అర్థమైతుందా? ఆయన 6 వరకు కరెక్ట్ ఉంటా అంటాడు. నీది ఓసినాక నీ పొలంలోకి నాకచ్చి ఓత్తది. సరే సరేరా. సరేనే. మరి మీది ఫోన్ చేస్తే కలుపుతలేదు, మరి మీ ఫోన్కి ఏమైందో? స్విచ్ ఆఫ్ అయినట్టున్నది. 5-6 సార్లు ఫోన్ చేసినా ఇక మీ ఫోను స్విచ్ ఆఫ్ అని అంటుంది. అందుకే వచ్చిన ఇంటికి లింగన్న. అయ్యో అయితవై తీరా. సరే తిను, వచ్చిన పనే మంచిగా అయింది గాని. సరే పోతాన్నా. పో. పాపం వీడు మన గురించి మంచిగానే దల్లడిస్తాడు. అవునా? సరే సరేలే. అరే చింటుగా, ఈ బడులు ఇంకెప్పుడు అయిపోతాయిరా? నీ అవ్వ ఒక పూట పెట్టిర్రు, ఇంకా అయిపోతలేవు. ఈ ఎండలేమో కొట్టి చంపుతాన్నాయి. అరే ఎగ్జామ్స్ రాయవారా? ఎగ్జామ్స్ అయిపోయినాక బడులు అయిపోతాయి. నీ అవ్వ ఎగ్జామ్స్ అయిపోతూనే నేను బస్ ఎక్కి మా అమ్మమ్మల ఇంటికి కురుకుతారా? ఏం కూడా పోతారా మా అమ్మమ్మల ఇంటికి? అక్కడ మంచిగా ఉంటది. మా అమ్మమ్మ నా కోసం అన్ని చేసి పెడతది. అరే మేము ముంజకాయలకు పోతాం తెలుసారా? మా మామ ముంజకాయలు తెస్తాడు, ఈత పండ్లు తెస్తాడు మాకు. మేము కూడా పోతాం. మేమైతే అందరూ లేవక ముందే పొద్దుగాలనే మబ్బుల లేసి పోతాం. రాత్రి గాలికి చెట్టు కింద రాలుంటాయి ఈత పండ్లు, అవన్నీ ఏరుకొని కవర్లో పోసుకొని వస్తాం. ఒక్కొక్కసారి ముఖం కడుక్కోకుండా అన్నే బుక్కుతాం రా. అవునారా? మేము కూడా కవర్ల నిండా ఏరుకచ్చుకుంటాం. మా దోస్తులు ఉన్నారు అక్కడ, వాళ్ళు వచ్చి నన్ను లేపుతారు, మంచిగా పోతాం. ఇక ముంజకాయలకు పోయిన కాడ ఆడ చెట్టు ఎక్కుతారు కదా, వాళ్ళు కళ్ళు తీస్తారు కదరా, వాళ్ళే కోసిస్తారు రా. పాపం మంచోళ్ళు. మా అమ్మమ్మ తెలుసట వాళ్ళకు. ఆయనతో మా అమ్మమ్మ పేరు చెప్తే కోసిస్తారు. ఓ మీరు చెట్టు కాడికి ఇయ్యి కోపించుకుంటారా? మాకైతే మా తాత పేరు చెప్తే ఇంటికే వస్తాయి. ఓ సాల్ తీరా, నువ్వు బాగా ఎతులు చెప్తావు. ఈ మొఖం, మేమైతే మంచిగా చెరువులల్లా ఈతలు కొడతాం రా. ఈత వచ్చాని అలా కొడతావా రా నువ్వు? ఎందుకురా ఉబ్బుడు? అరే నాకు అచ్చరా, చిన్నగానే ఉంటది చెరువు. అల్లా పొరగల్లమందరం ఆడుకుంటాం, మంచిగా అనిపిస్తుందిరా. అక్కడ అమ్మమ్మల ఇంటికాడ ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఉరుకుదామా అని చూస్తున్నా నేను. మొన్న పోయినప్పుడు బట్టలు కూడా అన్నీ పెట్టుకొచ్చుకున్నా, మళ్ళీ ఏం తీసుకుపోవాలని. ఓ మా అమ్మమ్మనైతే నాకు అన్ని చేసి పెడతారా. మంచిగా పైసలు ఇస్తుంది, చాక్లెట్లు కొనుక్కోవడానికి, బింగోలు కొనుక్కోవడానికి. మంచిగా తింటాం, ఆడుకుంటాం. ఆడ జాంకాయలు ఉంటాయిరా. మాకు కూడా ఉంటాయి, జాంకాయలు ఉంటాయి, కొబ్బరి బోండాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. మా తాత అన్ని తెస్తాడు మాకు. మేమైతే మంచిగా బయటనే వండుకుంటాం రా. మేము కూడా రా, మా పక్కింటోళ్ళు అమ్మమ్మోళ్ళు అందరూ బయట మంచాలు వేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటా వంటాం రా. నేనైతే మా అమ్మమ్మ మీద చేతి వేసుకొని కాలేసుకొని వంటా. ఎందుకంటే రాత్రి పూట వన్నాక దయ్యాలు వస్తాయని భయం అవుతుంది రా నాకు. అందుకే మా అమ్మమ్మ మీద చేతి వేసుకొని వండుకుంటా. ఇక నన్ను ఏ వెతుకపోవు. ఎంతైనా అమ్మమ్మిల్లేరా. ఏ నీ అవ్వ సెలవులు ఇచ్చినాక అదే రోజు మధ్యాహ్నం ఉరుకుతారా? నేనైతే బస్ ఎక్కి. ఏం కూడా ఉరుకుతారా? మేమైతే క్రికెట్ ఆడతాం, తొక్కుడు బిళ్ళ ఆడతాం, జాక్కుడు ఆడతాం, రెస్ ఆడతాం, అన్ని ఆడతాం రా. ఓ
మేము అంతకంటే ఫుల్ ఆడతాం రా. అన్న అబద్ధాలు చెప్తుంది. మేము ఆడినట్టు నువ్వు అస్సలే ఆడుకోవు తెలుసా. ఒకసారి మా అమ్మమ్మ ఇంటికి వచ్చి చూడు, నీకు తెలుస్తుంది. నువ్వు కూడా రారా మా అమ్మమ్మ ఇంటికి, నీకు కూడా తెలుస్తుంది. మా అమ్మమ్మ మేము వచ్చినామని గారప్పలు ఎత్తదిరా. రోజు షాయిలా వేసుకొని తింటాం. గారెలు ఒకటే ఎత్తదారా, మా అమ్మమ్మ కారపూసలు కూడా ఎత్తది. ఏం చేయత్తి నువ్వు, ఇది అంత ఉబ్బుడే ఎక్కువ. నీకు కూడా ఏం చేయత్తి, నువ్వు అన్ని పిత్తుడే ఎక్కువ. సో దోస్తులు సోషల్ మీడియాలో మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టుడు మర్చిపోకుర్రులా.